హలో వెల్కమ్ టు మీ నాగేశ్వర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను వచ్చేసి ఉగాది రేపు అనగా నైట్ వెళ్ళి ఉగాది పచ్చడి కోసం కుండ తెచ్చాను. చిన్న గురిగి వస్తుంది కదా, దీనికి వచ్చేసి 70 రూపాయలేమో తీసుకున్నారు. ఇంకా మామిడాకు, మామిడికాయలు ఇంటి పక్కల అక్క ఇచ్చిందనమాట. ఇలా ఈవినింగ్ ఇలా వెళ్ళి తెచ్చేసుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట, ఇది భజన చేస్తూ వెళ్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అక్కడ భజన స్టార్ట్ అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట కిచెన్లోకి. ఇంకా కిచెన్లో ఆడవాళ్ళకి ఇంకా బోలెడని పళ్ళు ఉంటాయి కదా పండగ అంటే. నేనైతే ఇంకా ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టాను, ఎందుకంటే లెమన్ పులిహోర అండ్ వైట్ రైస్ ఒకటే చేసేస్తాను, అంటే ఒకేసారి వండేసాను అనమాట. లెమన్ రైస్ కాదు, మ్యాంగో రైస్ పెట్టేశాను. మ్యాంగో రైస్కి ప్లస్ వైట్ రైస్ రెండు ఒకటే అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను భక్షాలకి కేజీ తెస్తే ఆల్మోస్ట్ 30 కేజీ దాకా వేసాను అనమాట నేను భక్షాలకి. ఎందుకంటే నేను ఫ్రెండ్స్కి అలా ఇచ్చేస్తాను అనమాట, పక్కింటి వాళ్ళకి అలా. ఇంకా పప్పు వాష్ చేసేసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని మంచి వాటర్తో అలా పెట్టేశాను అనమాట. ఫ్రెష్ వాటర్ పడుతున్నాను, ఫిల్టర్ వాటర్ మీకు కనిపిస్తున్నాయా? ఫిల్టర్ వాటర్ పెట్టేశానమాట అక్కడ. మీరు ఎలా ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నారు నాకు చెప్పండి. నేనైతే స్టవ్ వెలిగించేసాను, స్టవ్కి బొట్లు పెట్టాను, కానీ మళ్ళీ ఏదో పడితే తూడ్చేసాను మళ్ళీ. ఓకే, పప్పు పెట్టేసాను కదా, భక్షాల కోసం ఉడకబెడుతున్నాను పప్పు. ఇంకా ఇది వచ్చేసి మైదా అనమాట. కొందరేమో పెయిన్ రవ్వ కూడా వేస్తారు, నేను ఎందుకో వెయ్యను, నాకు అలా ఎందుకో నచ్చదనమాట. అంటే ఎవరి అలవాట్లు వాళ్ళవి లేండి. నేనైతే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. పిండి అయితే ఎంచక్క కలిపేసుకోవాలన్నమాట. నిండు బిందె పెట్టుకోవాలి కదా పూజ కోసం, అలా నిండు బిందె పెట్టేసుకొని పిండి తడిపేసుకుంటున్నాను. నేను అక్కడ చింతపండు కూడా నానబెట్టేశాను పచ్చడి కోసం అండ్ చారు కోసం అనమాట. కుండ తెచ్చాను కదా, కుండ తెచ్చాను ఆల్రెడీ నైటే ఏమంటారు కడిగి మంచిగా వాటర్ నింపి పెట్టాను అనమాట. అది ఎందుకోసం అంటే ఆ కొత్త కుండలో అప్పుడప్పుడే పచ్చడి చేస్తే మట్టి వాసన వస్తుందనేసి నీళ్ళు నింపి పెట్టాను. అవి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, చేస్తాను అది కూడా. ఇంకా ఆల్మోస్ట్ పిండి రెడీ అయిపోయింది, పిండి తడిపేసాను. ఇంకా ఒక కవర్ చింపి కట్ చేసేస్తాను. ఫస్ట్ కట్ చేస్తాను, అక్కడ రావట్లేదు, ఇంకా కట్ చేసేసాను. ఎలాగో కట్ చేసేసాను, ఆ పిండికి అలా పెట్టేశాను అనమాట. ఆయిల్ పెట్టి అలా పెట్టేసి కొద్దిసేపు నానుతుంది ఆ పిండి. తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసేసుకొని రైస్ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. రైస్ రెడీ అయిపోయింది, కొంచెం ఉమ్మగిల్లితే సరిపోతుంది. అలా పక్కలు కడిగేసుకొని రైస్ అక్కడ ఉమ్మగిలుతున్నాయి. ఇంకా ఈ మామిడికాయలు అనమాట అక్క ఇచ్చింది. ఇంకొకటి నేను నాకు ఇంట్లో ఉంది, అది కూడా వేస్తాను, యాడ్ చేస్తాను. మా చెట్టుదనమాట, పచ్చళ్ళలో వేస్తాను, అది కొంచెం. ఇక్కడ వచ్చేసి పప్పుకు రెడీ చేస్తున్నాను, మామిడికాయ పప్పు అనమాట. పప్పు వేసేసాను, మామిడికాయ, ఆనియన్, జీలకర్ర, ఆయిల్, పసుపు, జీలకర్ర, ఎల్లిగడ్డ, కరివేపాకు వేసేసి మామిడికాయ కట్ చేసి ఆనియన్ వేసి వాటర్ వేసి ఇంకా మూత పెట్టేయడమే అనమాట. ఇంకా పప్పు వేసేస్తున్నాను, కొంచెం ఎక్కువ పడింది, నేను అందుకే మళ్ళీ తీస్తున్నాను. ఇంకా చూడండి ఆనియన్ కోస్తున్నాను అనమాట. ఇటు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఆనియన్ అయితే, ఒక్కటి కట్ చేస్తే 2 కర్రీస్కి సరిపోయేటంత ఉన్నాయన్నమాట ఆనియన్స్. ఇంకా అక్కడ పప్పు కూడా ఉడుకుతుందన్నమాట. పైన నురుగు వస్తుంది తెల్లగా, ఆ నురుగు తీసేయండి, కొంచెం భక్షాల టేస్ట్ పోతుందన్నమాట ఆ నురుగు దాంట్లో వేస్తే.
చూడండి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మ్యాంగో అనమాట. చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు. హాఫ్ వేసాను, హాఫ్ వేసినా కూడా చాలా పుల్లగా అయిపోయింది పప్పు మాత్రం. ఇంకా రెండు మూడు కప్పుల వాటర్ వేసి కొంచెం కారం వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసాను. రైస్ దింపేసి అవతల టేబుల్ పైన పెట్టేసి వస్తున్నాను. అన్నం ఆరాలి కదా పులిహోర కోసం, మ్యాంగో పులిహోర చేస్తానన్నాను కదా. అవతల టేబుల్ పైన మూత తెరిచి పెట్టి వచ్చేసాను. ఇవతల ఇంకా మళ్ళీ పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందనమాట, వాటర్ వంపాలి. తర్వాత అది ఉడుకుతుంది. ఇంకా నేను సిమ్లో పెట్టేశాను. కొంచెం మగ్గాలన్నమాట. వాటర్ వంపాను కానీ కొంచెం వాటర్ ఉన్నాయి, మగ్గాలి. మగ్గిన తర్వాత బెల్లం దంచి వేయాలి. అంతలోపు నేను ఆ పప్పు మగ్గేలోపు నేను మామిడికాయ చెక్కు తీసుకుంటున్నాను, అంటే తోలు తీసేసుకుంటున్నాను. ఇంకా మామిడికాయ అయితే ఇలా తురుముకుంటున్నాను. ఇది పులిహోరకి ప్లస్ పచ్చడికి, పులిహోర అండ్ పచ్చడి అన్నమాట. రెండిటి కోసం కట్ చేస్తున్నాను. ఇంకా అలా తురిమేసుకుంటున్నాను అనమాట. తురిమేసుకొని వేసుకుంటున్నాను. దీంతోపాటు కొబ్బరి కూడా తురుముకుంటాను. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. నేనైతే భక్షాలు చేస్తాను. భక్షాలు కూడా ఎలా చేస్తాను, మీరు కూడా ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయండి. మేము పచ్చళ్ళలో వచ్చేసి ఏమేమి కలుపుతామో నేను పచ్చడి చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అంటే కొందరు ఉప్పు కారం అలా కలుపుకుంటారు. మా సైడ్ ఎలా చేస్తారో నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎందుకంటే మొత్తం షూట్ తీయలేదు, ఎందుకంటే నేను ఇటు షూట్ చేసుకోవాలి, అటు వంటలు చేయాలన్నమాట. అందుకే కుదరలేదు. చూడండి మొత్తం తురిమేసాను. ఇప్పుడు బెల్లం దంచుకుంటాను అనమాట. 2 kgs బెల్లంలో నాకు ఒక పావు కిలో ఏమో మిలిగిందనమాట. ఆ కుండ నిండా పచ్చడి చేస్తే ఈవినింగ్ వరకే అయిపోయిందనమాట. ఫుల్గా తాగేశారు. బెల్లం అయితే దంచి వాళ్ళకి కామెడీ అనిపించింది అనమాట. నేను బెల్లం దంచుతూ ఉంటే ఇంకా కొంచెంగా వాటర్ వంపేసి అది కొంచెం మగ్గిపోయాక బెల్లం అనేది వేసుకోవాలన్నమాట. నేను 30 kg వేసుకున్నాను కదా పప్పు, 30 kg బెల్లం వేసేసుకోండి. ఇంకా స్వీట్గా తినేవాళ్ళైతే కేజీ కూడా వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. 30 kg బెల్లం సరిపోతుందన్నమాట స్వీట్. ఇంకా నెయ్యి వేసుకొని కాల్చుకోండి, సన్ఫ్లవర్ నూనె వేసుకొని కాల్చుకోండి. చాలా 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 ఎమ్మీగా ఉంటాయి. మీకు కాల్చేటప్పుడు కూడా చూపిస్తాను. బెల్లం అయితే రెండిటికి దంచుకుంటున్నాను నేనైతే, పచ్చడికి ప్లస్ ఏమంటారు భక్షాలకి అన్నమాట. నేనైతే పప్పు కూడా పెట్టేసాను. పప్పు కూడా విజిల్ వచ్చేస్తుంది. కొంచెం మెస్సీగా ఉంటుంది కిచెన్, పండుగ పూట కదా కొంచెం మెస్సీగానే ఉంటుంది. డిగ్నోట్ చేసేసాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. పచ్చళ్ళలో అయితే మేము వేప పూత వేస్తాము, బెల్లము, చింతపండు గుజ్జు, ఉప్పు, కొంచెం సాల్ట్, ఏమంటారు పుట్నాలు, గసగసాలు వేస్తారు కొంతమంది, మామిడికాయ తురుము, అంతే అన్నమాట వేసేది. ఇంకా బెల్లం అంతే. 6 రుచులు అంటే 6, అంతే 6 రుచులు, 6 మాత్రమే వేస్తారు. అంటే మా సైడ్ ఇలా వేస్తారు: వేప పువ్వు, చింతపండు, బెల్లము, కొంచెం సాల్ట్, పుట్నాలు,
గసగసాలు వేస్తారు, కొబ్బరి వేస్తారు వేసేవాళ్ళు, అంతే అనమాట. నేనైతే ఇప్పుడు కుండ క్లీన్ చేసుకుంటున్నాను. బెల్లం వేసాను, అటు ఉడుకుతూ ఉంది. నేను మా వారితో మాట్లాడుతూ వేస్తున్నాను అనమాట. బెల్లం ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయింది. నేను మిక్సీ పట్టేసుకున్నాను. భక్షాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముద్దలుగా పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పెట్టాను, ఒకటే ముడత వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ప్లేట్కి ఆయిల్ పెట్టేసుకొని ముద్దలు అతుక్కుపోతాయి అన్నమాట, అందుకే ముద్ద పెట్టేస్తాను. అలా కొంచెం కొంచెం పిండి తీసుకొని అలా అనుకొని కొంచెం పూర్ణం తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. నాకు అలవాటు బాగా భక్షాలు చేసేయడం అలవాటే, అందుకే ఫాస్ట్గా చేసేసాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 7-8 చేశాను దేవుడికి ప్లస్ తినడానికి ప్రస్తుతానికి ఇంట్లోకి. ఇంకా కొంచెం ఒక మధ్యాహ్నం తర్వాత అలా చేసి వేరే పక్క వాళ్ళకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాను, అంతే. చూడండి, ఇంకా నేను పెట్టేశాను. ఇలా ముద్దలన్నీ రెడీ చేసుకొని భక్షం అలా ఒత్తేసుకోవాలన్నమాట. కింద ఒక కవర్, పైన ఒక కవర్, కొంచెం ఆయిల్ వేసేసుకొని అలా నీట్గా చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ. ఒక పప్పు ఉడకబెట్టడం ఒకటి కష్టం అంతే తప్ప భక్షాలు చేయడం పెద్దగా ఏమి ఉండదు. చూడండి, ఇంకా నేనైతే దోసపెనం పెట్టేసుకున్నాను. దోసపెనం పైన ఇలా ఆయిల్ లేదా నెయ్యి వేసేసుకోండి. నేనైతే కొన్ని నెయ్యితో కాల్చాను, కొన్ని ఆయిల్తో కాల్చేసాను. చూడండి, అంతే అన్నమాట. ఇలా వేసేసాను. నా దోసపెనం అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూస్తున్నారా, స్టవ్కి ఆ కొన ఈ కొన తలిగేటట్లు ఉంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఒక చపాతీ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట భక్షం. అలా పైన కూడా కింద నెయ్యి వేసేసుకొని పైన నెయ్యి వేసేసుకోండి. నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. అసలు నేను వచ్చేసి కందిపప్పుతో చేశాను. కందిపప్పు భక్షాలు చాలా టేస్టీగా ఉంటాయి. శనగపప్పు కూడా బాగుంటాయి, కానీ ఎందుకో ఇవి అలవాటు అయిపోయాయి కాబట్టి మాకు ఇవే నచ్చుతాయి. అందుకే కందిపప్పుతోనే చేస్తామన్నమాట మేము భక్షాలు, పోలేలు, బొబ్బట్లు ఎవరు ఎలా పిలిస్తే అలా అనమాట. పచ్చడి కూడా కొన్ని ప్లేసెస్లో కొన్ని విధాలుగా చేస్తారు కదా పచ్చడి కూడా. కొందరేమో ఉప్పు కారం కూడా వేస్తారు. ఇంకా మా సైడ్ అయితే అలా కారం వెయ్యరు, బెల్లం వేస్తారనమాట. కారం ప్లేస్లో బెల్లము, చింతపండు అలా వేస్తారు. ఇంకో భక్షం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అది కాలిలోపు ఇదైతే కాలుతుంది. మంచిగా పొంగియాయి అనమాట భక్షాలు అయితే, భలే వచ్చాయి. నా పూజ అయితే 8:39 వరకు అయిపోయిందనమాట. తినేసాము 9 వరకు తినేసాము. 4:30కి లేస్తే పనులు ఎందుకు కావండి, హ్యాపీగా అయితే. నాకు కొంచెం స్టవ్ ఇబ్బంది పెట్టింది, కొంచెం చిన్నగా వచ్చింది మంట అనమాట, ఇబ్బంది పెట్టింది, అంతే తప్ప ఏం లేదు. మంచిగా అలా కాల్చుకోవాలి అన్ని వైపులా కూడా, లేకపోతే ఇంకా అవి తిన్న వాళ్ళకి ఇంకా అంతే అనమాట. సరిగా కాలనివి తిన్నావు అంతే పని. ఇంకా అది తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకొకటి వేసేసుకుంటాను అనమాట, ఆయిల్ వేసేసి. నెయ్యి లేదా ఆయిల్తో కాల్చుకోండి, చాలా యమ్మీగా ఉంటాయి. మీకు ఒకవేళ జీడిపప్పు అలా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట. మీరెలా చేసుకోరా, మీరెలా సెలబ్రేషన్ చేసుకున్నారు పండగ అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ 1 సెకండ్ ఉగాది శుభాకాంక్షలు. ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు అనమాట అందరికీ కూడాను.
ఈ సంవత్సరం ఈ కోవిడ్ ఇలా వెళ్ళిపోవాలి, ఈ సంవత్సరంతో మొత్తం క్లియర్ కావాలి, మొత్తం క్లియర్ అయ్యి మంచిగా ఉండాలి మనందరికీ కూడా అనేసి ఆశిస్తూ దేవుని కోరుకుంటున్నాను అన్నమాట. అందరూ మంచిగా చేసుకోండి, కోవిడ్ నుంచి చాలా దూరంగా ఉండండి కొన్ని రోజులు వ్యాక్సిన్ కంప్లీట్ అయ్యే వరకు. ఓకేనా ఫ్రెండ్స్, నేను వచ్చేసి వంటకాలు అయితే ఇంక ఇవి చేశానమాట. ఇవి అంటే మ్యాంగో పులిహోర చేస్తాను, ఇంకా రైస్ కొంచెం అది పులిహోర చేశాను, కొంచెం అలాగే పెట్టేశాను. ఇవి మ్యాంగో పప్పు అనమాట. చూడగానే బాగుంది కదా. ఇంకా ఈ కుండకి ఇంత చేశాను, అసలు మిగలనే లేదు తెలుసా అసలు. ఇంకా ఇవి వచ్చేసి బొబ్బట్లు అనుకోండి, ఇంకా భక్షాలు అనుకోండి, పోలేలు అనుకోండి, ఇంకా ఎవరు ఏమని పిలుస్తారో వాళ్ళ ఇష్టం అనమాట. ఇది వచ్చేసి భజన, ఎంజాయ్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే ఇలా అరిటాకు భోజనం చేసాం అందరం కూడాను. చాలా మంచిగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం అనమాట ఉగాది ఈరోజు ఇలా అరిటాకు భోజనం చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.